మీరు కార్తిక్ గారిని చేశారు కదా, ఒకసారి చేయరా? కార్తిక్ గారు సడన్ గా కీర్తన ఒక పాట పాడింది కదా, చిన్ని చిన్ని ఆశ పాడినప్పుడు జావెలిని తాకి అది తను పాడింది. సడన్ గా సార్ ఏమో కీర్తన వాట్ వాజ్ దట్ ముద్దులేడా శృతి జస్ట్ ఆయన బేస్ లో పాడతారు ముద్దులేడా కదా అని నించొని ఆయన మేనరిజం, నాకు ఆయన మేనరిజమ్స్ చాలా నచ్చుతాయి. సో అలా అన్నాక తర్వాత ఏమో పాట ఎంత అయిపోయిన తర్వాత యా వెరీ నైస్ అందరం. ఆయన ఇంకోటి ఏంటి అంటే ఇమిటేట్ చేయడమే కాకుండా ఆయన నాకు చాలా నచ్చింది ఏంటంటే అక్కడ అందరు జడ్జెస్ దగ్గర ఒకళ్ళొకళ్ళ దగ్గర నేర్చుకోవడం. సార్ కార్తిక్ సార్ ఏమన్నారంటే ఇక్కడ అందరం వీ హ్యావ్ యాజ్ లాంగ్ ఇండియన్ ఐడల్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో వి ఆల్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో అది నాకు చాలా నచ్చింది, ఎందుకంటే అందరి దగ్గర నేర్చుకునేది ఒకటి డెఫినెట్ గా ఉంటుంది, డెఫినెట్ గా క్వాలిటీ ఉంటుంది. అవును, కానీ కార్తిక్ గారి మేనరిజం కి చాలా మంది ఫ్యాన్స్, అసలు అమ్మాయిలకైతే ఒక రకమైన క్రష్ ఉంటుంది ఆయన మీద. మేజర్ క్రష్ ఆన్ కార్తిక్ గారు అండ్ సింగింగ్ డెఫినెట్. సో ఏదైనా చెప్పాలనుకుందా మీకు? ఏమైనా ఏదండి కార్తిక్ గారికి ఏదైనా చెప్పాలి అనుకునే థాట్ ఏదైనా మిస్ అయిపోయింది? డెఫినెట్లీ ఆయనతో జామ్ చేద్దాం అనుకున్నాను, అది అవ్వలేదు. అవును, ఆయనతో తమన్ గారితో గీతా అక్కతో, బట్ ఆయనతో ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్, ముగ్గురికి హ్యూజ్ రెస్పెక్ట్. ఆయన సింగింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ ఆయనతో పాటు ఐ వాంట్ టు పెర్ఫార్మ్. సో టీమ్ మెంబర్స్ తో ఎలా ఉండేది మీకు ఎక్స్పీరియన్స్? కంటెస్టెంట్స్ ఫన్ అండి, హెల్దీ కాంపిటీషన్. మీకు అసలు ఒకరికొకరు కోరస్ ఇచ్చుకునే విషయంలో అసలు అబ్బా చూస్తే షాక్ అనిపించదు. మీరు ఒక సాంగ్ పాడుతుంటే వెనకాల మీకు కోరస్ వస్తుంది, కుర్చీని మడత పెట్టే సాంగ్, అసలు అమేజింగ్. అసలు వాళ్ళ కోరస్ సాంగ్ కానీ చాలా మీకు సపోర్ట్ చేసే విధానం కానీ, ఎవరు ఏ కంటెస్టెంట్ పాడుతున్నా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫస్ట్. సో అది మీ టీమ్ లో నాకు చాలా నచ్చిన విషయం టాపిక్ అనేది. సో మీ టీమ్ లో కానీ ఏదైనా మంచి ఫన్నీ మూమెంట్స్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి. ఫన్నీ మూమెంట్సా? సో అదే ఇందాక చెప్తున్నా, కార్తిక్ గారు ఎప్పుడైతే కీర్తనని వల్లభ అన్నారు వెంటనే ఆ మూమెంట్ బాగా అసలు మాకు అన్కంట్రోలబుల్ అనమాట. అండ్ ఒకళ్ళొకళ్ళని అంటే ఫస్ట్ అక్కడ మేము అంత రియాక్ట్ అవ్వచ్చా లేదా అని చెప్పి చాలా సర్ప్రైజ్ అయిపోతాం అనమాట. బట్ అంతే వెల్కమింగ్ గా అందరు సార్ జోకులు వేస్తూ ఉండగా కీర్తనని వల్లభ అనగానే అంటే ఇదే స్పోర్టివ్ గా తీసుకోవడం, వల్లభన్ కీర్తన అన్నా కూడా. సో మిస్ అవుతున్నారా? అయ్యో డెఫినెట్ గా అండి. కంటెస్టెంట్స్ ని కానీ మీ దగ్గర ఉన్న ఈ మ్యూజిక్ వాయించే వాళ్ళు ఉన్నారు కదా, కామాక్షి కానివ్వండి, సో వీళ్ళందరికీ కూడా సపరేట్ ఫ్యాన్స్ అండి. ఎందుకంటే తమన్ గారు ఇచ్చే కాంప్లిమెంట్స్ కి మేమందరి ఎప్పుడు కూడా ఇండియన్ ఐడల్ లో కామాక్షి తను ఒక్క అమ్మాయి హైలైట్ అయ్యేది, మిగతా వాళ్ళందరి గురించి అంతా మనం సరే ఓకే అని ఎక్కువ పట్టించుకోలేదు ఎక్కడ కూడా. అది నిజంగా వాళ్ళకి అన్యాయం అనే చెప్పుకోవాలి. మంచి తమన్ గారు అందరినీ ఈక్వల్ గా ఎప్పుడు, తమన్ గారు, గీతా అక్క, కార్తిక్ గారు, ఎస్పెషల్లీ తమన్ గారు ఎప్పుడు ఆర్కెస్ట్రా, ఎందుకంటే ఆయన కూడా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశారు కదా, మణి గారు ప్రోగ్రామింగ్ చేశారు, ఈజ్ ఆల్సో ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కాబట్టి హీ నోస్. వాళ్ళు ఆర్కెస్ట్రా టీం లేకుండా మాకు నోవేర్ అండ్ వీఆర్ నోవేర్ అండి. ఇండియన్ ఐడల్ సీజన్ 3తో చాలా మంది వాళ్ళు ఎక్కువ మంది మనకు బీజు వాయించే వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళకి సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. అవును అవును, చక్రపాణి గారు, పవన్ అన్న, సాయి అన్న, కామాక్షి, జోయల్ గారు, అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ వల్ల మాకు పాటలు కూడా మాకు, అందుకే తమన్ గారు చాలా సపోర్ట్ చేస్తారు అందరినీ ఎప్పుడు. ఆయన 100% అసలు ఆర్కెస్ట్రా వాళ్ళని మేక్ షూర్ ఎవ్రీబడి గాట్ ది ఏమంటారు అందరినీ ఎంకరేజ్ చేస్తారు బాగా.